న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 15 వచన భాగాలు చదువుకుందాం. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడకు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడులను పల్లపు మడుగులను ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో కాలేబు కుమార్తె, కాలేబు మీకు తెలుసండి, దాదాపుగా ఇశ్రాయేలు దేశాన్ని అనగా వాగ్దాన దేశాన్ని 32 లక్షల మంది వాగ్దానం పొందారు. వాగ్దాన భూమిని 32 లక్షల మంది వాగ్దానం పొందారు, ఆ భూమిని సొంతం చేసుకుంటారు అని. కానీ వారు సనిగి గొనిగి అరణ్యములో తిరుగుబాటు చేయడం వల్ల అందరూ అరణ్యంలోనే రాలిపోయారు. ఇద్దరు వాగ్దాన భూమి చేరారు. ఆ ఇద్దరిలో కాలేబు ఒకడు. ఈ కాలేబు ఆత్మీయుడు, ఆధ్యాత్మికమైన ఆలోచన గలవాడు. భయపడిన వారిని కూడా ధైర్యపరిచేవాడు, బలహీనపడిన వారిని కూడా బలపరిచేవాడు. మనుషుల శక్తి కంటే దేవుని శక్తి గొప్పదని గుర్తించిన వాడే ఈ కాలేబు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న ఇద్దరిలో అతి ప్రాముఖ్యమైన వాడు ఈ కాలేబు. యెహోషువ, కాలేబులు ఇద్దరు వాగ్దాన భూమిని చేరుకోగలిగారు. ఈ కాలేబు కుమార్తె అక్సా ఉంది. ఈ అక్సాను అద్భుతమైనటువంటి బహుమతిగా ప్రకటన చేశాడు. ఈ కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు కాలేబు. కిర్యత్సేఫెరు అనే పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని పట్టుకొని దాన్ని కొల్లబెట్టి దాన్ని ఆక్యుపై చేసిన వారికి నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేస్తానంటే, కాలేబు తమ్ముడున్నాడు, కనజు కుమారుడు, ఒత్నియేలు అంటారు అతన్ని. ఒత్నియేలు దాన్ని పట్టుకున్నాడు, కొల్లబెట్టాడు, దాన్ని ఆక్యుపై చేసేశాడు. ప్రకటించినట్లుగా కాలేబు ఒత్నియేలుకు తన కుమార్తె అక్సానిచ్చి వివాహం చేశాడు. ఇదంతా అద్భుతమైన కార్యక్రమం. ఒక బహుమతిగా ప్రకటించబడింది. వీరునికి కుమార్తెనిచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వీరత్వం కలిగిన వ్యక్తికే కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. మంచి వీరుడు, మంచి ధీరుడు, ధైర్యశాలి, అటువంటి వాడు అల్లుడుగా దొరికాడు. అటువంటి ధీరుడు భర్తగా దొరికాడు ఈ అక్సాకు. ఈ అక్సా జీవితంలో చాలా పాఠాలు ఉన్నాయి. కానీ ఈమె కొన్ని కోరికలు కలిగి ఉంది. ఆ కోరికలు ఏంటో నేను మీతో పంచుకుంటాను ఈరోజు. ఒకసారి 14వ వచనంలోనికి మనం వెళ్దాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలి అని అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ఏం చేయాలి? తండ్రి ఇంట మొదటిగా దిగి రావాలి. తండ్రి ఇంటికి చూడండి, ఆమె గాడిదను దిగగా అని వ్రాయండి. తండ్రి ఇంటికి వచ్చింది. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి మనల్ని అడుగుతాడు, నీకేం కావాలి? ఏ కోరికతో వచ్చావు? ఏ అవసరాలు ఉన్నాయి? నీవే ఆశతో ఉన్నావు? దేవుడు ఆశ గల ప్రాణాలను తృప్తిపరుస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. అడిగిన ప్రతి వానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆశ కలిగి అడిగితే ఖచ్చితంగా ఆశను తీరుస్తాడు. ఇప్పుడు పరమ తండ్రి దగ్గరకు మనం వచ్చి అడిగితే ప్రభు వారు ఎప్పుడూ కాదనలేదు. నా యొద్దకు వచ్చు వారిని నేనంత మాత్రమో త్రోసివేయను అన్నాడు. ఇప్పుడు కాలేబు తన కుమార్తె ఇంటి దగ్గరకు రాగానే ఆమెను అడిగాడు, కుమార్తె నీకేం కావాలి? నీకు కావాల్సిందేంటో అడుగు, నేను నీకు తప్పక సహాయం చేస్తాను అన్నప్పుడు, దాదాపుగా ఏ తండ్రి అయినా నీకేం కావాలో కోరుకో తల్లి, నీకు ఇస్తాను అంటే పండుగ రోజుల్లో ఉన్నాం, ఏం కోరుకుంటారు ఎక్కువగా? మీ నాన్నగారే అడిగాడు మిమ్మల్ని, ఏమా ఏం కావాలి నాన్న నీకు అని అడిగాడు. ఏం కోరుకుంటారు పండుగ రోజుల్లో? మంచి నూతన విలువైన వెలగల వస్త్రాలు కోరుకుంటారు. ఇంకా కాస్త బంగారం కోరుకుంటారు. మంచి ఉంగరం కావాలి, మంచి బ్రాస్లెట్ కావాలి, లేకపోతే మంచి చైన్ కావాలి, మంచి గొలుసు కావాలి, అంతేనా? బంగారం కోరుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నాకు బైక్ కావాలి, నాకు స్కూటీ కావాలి. ఆడపిల్లల కోరికలు ఉంటాయి కదా, కొంతమంది ఇంకా 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 వాళ్ళ కోరికలు బయట పెడతారు. కానీ అక్సా అనబడుతున్న ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు అడిగాడు, కాలేబు తల్లి నీకేం కావాలమ్మా అని అడిగితే ఆమె ఏమడిగింది, ఏం కోరుకుంది? చూడండి, మొదటిగా దీవెన దయచేయము అన్నది. ఏం కావాలంట? దీవెన కావాలి. వెండి బంగారాలు కావాలా? దీవెనలు కావాలా? ఏం కావాలి? మేడల మిద్దెలు కావాలా? దీవించబడాలా? స్థలాలు, పొలాలు, పదవులు, చదువులు కావాలా? దీవెన కావాలా? ఇవన్నీ ఆయన ముందున్నాయి. ఏం కావాలని అడిగాడు. డాడీ ఏదైనా ఇవ్వగలడు, ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. అయితే ఆ పాప, డాడీ నాకు దీవెనివ్వు డాడీ అంది, నన్ను దీవించు డాడీ అంది. ఏ కుమార్తె అయినా పండుగ రోజుల్లో ఏం కావాలని అడిగితే నాకు మంచి ఫ్రాక్ కావాలి, లాంగ్ టాప్ కావాలి. ఈ రోజు ఆడపిల్లలకి కూడా ఏందో మెలకల మెలకల డ్రెస్సులు వస్తాయి. అవి కావాలి, ఇవి కావాలి. చక్కగా మూతి నుంచి ముక్కులు ఒకటి ఉంటుంది, దాన్ని ఏదో అంటారు చెంప చవరాలంట, అవి కావాలి. కాదా? కోరికలు లేవా? పండుగకి ఏదో ఒకటి డాడీ దగ్గర పోరాటం చేసి గుంజే పని. కూతురు వస్తుందంటే తల్లిదండ్రులకు తడే, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా. మరి కూతురు వస్తే ఊరకు పంపించలేవు. ఆయా దూరం నుంచి వస్తానే పాపం పిల్ల ఆశతో వచ్చింది, మా అమ్మ మా నాన్న పోతే ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు అని, అంతేనా? ఓకే, మరి ఈ పాప ఏమడిగిందో తెలుసా? నాకు దీవెన కావాలి. ఏం కావాలి? దీవెన కావాలి. దీవెన ఉంటే నీ దగ్గర ఉన్నది కొంచెమైనా అది దీవెనకరంగా మారిందనుకో, దాన్ని దొంగిలించడం, దాన్ని అపహరించడం, దాన్ని పాడు చేయడం ఎవరి తరమో కాదు. నీకున్నది కొంచెమే, అది దీవించబడితే చాలు, అది బ్లెస్ అయితే చాలు, దాన్ని ఎవ్వరూ పాడు చేయలేడు. ప్రైజ్ అలార్డ్. ఈమె కోరిక ఏంటంటే దీవెన కావాలి. నాకున్న దానన్నిటికీ దీవెన.
నా కుటుంబం దీవించబడాలి, నా కాపురం దీవించబడాలి, నా భర్త దీవించబడాలి, నేను దీవించబడాలి, నా బంధువులు దీవించబడాలి, నాకున్నవన్నీ దీవించబడాలి. డాడీ నాకు దీవెన కావాలి. తండ్రి ఇంటి నుండి ఏం కావాలి? మనకి దీవెన కావాలి. నువ్వు పరమ తండ్రి ఇంటికి వచ్చావు. దేవాది దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం కావాలి, నాకు బైక్ కావాలి, నాకు ఉంగరం కావాలి, ఇటువంటివి అడిగి వాటిని మాత్రమే పొందుకుంటాం. కానీ దీవెన అడిగావు అని అంటే చాలు, అది తెలుసుకోలేకపోతున్నాం మనం. దీవెన అడిగి చూడు, ఆకాశపు తలుపులు తెరవబడి విస్తారమైన దీవెనల నీ మీద కొమ్మరించబడతాయి. దీవెనలో విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మలాకీ గ్రంథంలో ఆ మాట మీరు చూడొచ్చు కదా, 3వ అధ్యాయంలో కదా మలాకీ గ్రంథం. 3వ అధ్యాయంలో దీవెన ఎలాగా వస్తుందో, ఎంతగా వస్తుందో, దీవెనలో ఎంత ఆధిక్యత దాగి ఉందో చూడండి. 10వ వచనం, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా, ఏంటది? పట్టజాలనంత విస్తారంగా. నువ్వు ముక్కు కమ్మాడి కావనుక అదే ఉంది, నీ చేతి పర్సులో పక్కన పెట్టుకుని పోవచ్చు. లేకపోతే మెడకో చైన్ అడిగాడు, డాడీ క్రిస్మస్ వచ్చిందిగా నాకు ఒక బంగారం చైన్ గొలుసుకొని పెట్టి డాడీ అన్నావు. అదేమన్నా పర్సులో పెట్టుకుని వెళ్తా. కానీ దీవెన అడిగావనుకో, నువ్వు పట్టజాలనంత విస్తారంగా ఉంటది. అది ఏ బ్యాంకులో, ఏ ఇంటిలో ఒకడు కొట్లు విప్పి వీటికంటే పెద్దవి కట్టుకోవాలనుకున్నాడు. దేవుని దీవెనలు అలా ఉంటాయి. నువ్వు పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఉంటాయి. అందుకే ఈ పాపకు తెలుసు ఏం అడగాలనుకుంది, దీవెన. మరి నువ్వేం అడుగుతావు పండగకి వచ్చి? మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? దేవుని అడుగుతారా, ఉంగరం అడుగుతారా? కళ్యాణ ఉంగరం బాబు కోరిక కోరి పాస్టర్ గారు కళ్యాణ ఉంగరం అడిగితే చేయించా. అది ఒక కళ్యాణానికి అడ్డుగా ఇచ్చింది. సరే ఇది పెట్టుకోండి అని. డబ్బులు లేవులే తెచ్చుకోండి అని ఒక 10,000 పెట్టుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు 5-6 సంవత్సరాలైనా కళ్యాణం అయిపోయింది, ఆ ఉంగరం కూడా అటు వేడిపోయిందో తెలియదు. బంగారం అంటదా మన దగ్గర, అది పోయేదానిలో అదే దీవెన ఉంటే ఆ దీవెన దొంగిలించడం ఎవరు వాడితారో కాదు. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఏం కోరుకుందాం? కళ్యాణ ఉంగరమా, దీవెన? ఏం కోరుకుందాం? దీవెన కోరుకో. నువ్వు పట్టుకోవడానికి కూడా నీ వల్ల కాదు, మొయ్యలేవు. అంత బంగారం ఇస్తాడు, చపలబెడి దేవుడు ఇస్తాడు, అంత ఆశీర్వాదాలు ఇస్తాడు, అంత బ్లెస్సింగ్స్ నీకుంటాయి. పట్టజాలనంతగా. ఆ అమ్మాయికి ఆ సంగతి తెలుసు. అక్సాకి ఏ సంగతి? దీవెనుంటే దానిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో ఆ అమ్మాయికి తెలుసు. కాబట్టి ఏమడిగింది? దీవెన అడిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దీవెనల పుస్తకాన్ని లేదా దీవెనల అధ్యాయాన్ని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఉన్నాయి. ఎక్కడెక్కడ దీవెనలు వస్తాయో చూడు అన్నాడు. మనకు దీవెనలు ఎక్కడెక్కడ వస్తాయో చూడండి. వేటిల్లో దీవించబడతామో 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ
అనుసరించి నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినట్లయితే ఈ దీవెనలు అన్నీ దేవుని మాట వింటేనంట. దీవెనలన్నీ, ఎన్ని దీవెనలు ఉన్నాయో అన్ని దీవెనలు నీ మీదకే వస్తాయి, అవి నీకు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ దీవెనలు వస్తాయి చూడు. చదువు తల్లి. నీవు పట్టణములో దీవించబడాలి. పట్టణంలో మనం దీవించబడ్డ వారంగా ఉండాలి. దీవించబడ్డ కుటుంబంగా కనబడాలి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో పట్టణంలో, గ్రామంలోనే 100 కుటుంబాలు ఉంటాయి, పట్టణంలో వేల కొలది కుటుంబాలు ఉంటాయి, కాలనీలో 10 కొలది లేకపోతే 100 కొలది ఉంటాయి. కాలనీ అంటే ఒక 100 కొలది, గ్రామాలంటే వేల కొలది, ఇక పట్టణాలంటే లక్షల్లో ఉంటాయమ్మ. అన్ని కుటుంబాల్లో కూడా ఆ పట్టణంలో నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ప్రైజలా. పట్టణములో దీవించబడతావు, పొలములో కూడా దీవించబడాలి. నీవు బిడ్డలను కంటే ఆ బిడ్డలు కూడా దీవించబడాలి. నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి చెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏమవుతాయి? దీవించబడతాయి. ఇంకా నీ గంప, పిండి పిసుకుని తొట్టి అంటే భోజనం దీవెనకరమైన భోజనం అవ్వాలి. నువ్వు ఇంటిలోకి వచ్చినా, సన్నిధిలోనికి వచ్చినా, సంఘంలోనికి వచ్చినా దీవించబడతావు. నీవు వెలుపలికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, వెలుపలికి వెళ్తున్నా దీవెన. అది కోరుకుందండి ఆవిడ అక్స. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కావాలనుకుంది? దీవించబడాలి. అందుకే వాళ్ళ నాన్నగారు అడిగాడమ్మా నీకేం కావాలి అని అంటే, ఆలోచన లేకుండా ఒకే మాట నిశ్చయించుకొని నిలబడిపోయింది ఆ అమ్మాయి. ఏమనింది? నాకు దీవెన కావాలి, దీవెన దయచేయమో, దీవించబడాలి. ఇదేంటి అని ఆలోచించే వారికి అందులో ఉన్న లోతు చాలా గొప్పది. దీవెన వస్తే పట్టణంలో దీవించబడతాం, పొలంలో దీవించబడతాం, ఫుడ్ దీవించబడుతుంది, మన కుటుంబాలన్నీ దీవించబడతాయి. లోపలికి వస్తున్న దీవెనే, బయటకు వెళ్తున్నా దీవెన. అబ్బబ్బా, ఈ దీవెనలను పట్టజాలనంతగా ఉంటాయండి. అందుకు ఆలోచించి నాకు ఏం కావాలి? దీవెన కావాలి. ఆడపిల్లలు మీరు కూడా ఏం కోరుకుంటారు? నాకు బంగారు గాజులు చేయించు డాడీ, కొంగలు చేయించు డాడీ, మెళ్ళ ఒక తాడు చేయించు డాడీ. ఏ రోజు ఎట్లుంటుందో ఆ పదకు ఉపయోగపడింది. అమ్మా, ఇవన్నీ మనకి సమస్యగా మారుతాయి. ఒక ఇంట్లో అట్లానే ప్రేమతో బంగారు గొలుసు చేయించుకున్నారు. ఆ గొలుసు వచ్చిన కాడి నుంచి గొడవలు వచ్చాయి ఇంట్లోకి. ఆ గొలుసు ఏమంటారు వచ్చిందో గొడవలు వచ్చాయి. ఈ గొడవలన్నిటికి కారణం ఈ గొలుసే కదా అని చెప్పేసి ఆ గొలుసుని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేశారు. ఇప్పుడు గొడవ లేకుండా హాయిగా గొలుసు గొడవ లేదు. ఇక స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దీవెనుంటే చెప్పండి, అటువంటి గొలుసులు ఎన్నైనా వచ్చేస్తాయి. పెట్టుకోవడానికి ఎక్కువైపోయి ఒక్కొక్కల మేడలో 4-5 గొలుసులు చూసి ఇంట్లో కూడా ఇంకా విలువలు ఉంటాయి కొంతమందికి. ఎంజాయ్ అంటే ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క రకమైన మ్యాచింగ్ గొలుసు. పట్టజాలనంత విస్తారముగా దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. పట్టజాలన విస్తార దీవెనలు. అయ్యా పాస్టర్ గారు, ఇవన్నీ మనకు అవసరమా అనబాకండి. ఇవన్నీ నీకు కావాలని. ఇవన్నీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలి అని ఎవరికి
ఎవరికి తెలుసు? మీ నాన్నకి తెలుసు. మీ డాడీకి తెలీదా నా బిడ్డకి ఇది కావాలి అది కావాలని? అడగక మునిపే అక్కరలో ఎదిగినవాడు మన డాడీ, మన తండ్రి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. పోయిన సంవత్సరం చెవులు పోగులు కొనిపెట్టాను కదా, ఈ సంవత్సరం పెట్టేస్తుంది, ఏం కొనిపెడదాం అనుకుంటాడా అనుకోరా? అందుకు ఇవన్నీ చదివినవన్నీ మీకు కావాలి, నా పిల్లలకి కావాలి అని మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి నువ్వేం అడగాలి? దీవెన అడుగు, అన్ని వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇకపోతే ఈ అక్సా జీవితంలో ఇంకొక మాటను మనం చూద్దాం. ఆమె దీవెన అడిగింది. 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, నాకు దక్షిణ భూమి ఇచ్చేసావు చాలు. ఏమిచ్చావు? ఆల్రెడీ నాకు దక్షిణ భూమి ఇచ్చేసావు. ఒక మాట చెప్పనా, దేవుని దక్షిణ హస్తం అంటారు. దేవుని దక్షిణ హస్తం అంటే కుడి భుజం. కుడి భుజం తూర్పు దిక్కుకు తిరిగి ముఖం పెట్టి మన ఎదురుగా కనపడుతుంది తూర్పు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. నాకు నువ్వు తూర్పు తిరుగురా, నీ ముఖానికి ఎదురుగుండేది తూర్పు, నీ వీపు వెనకుండేది పడమర, నీ ఎడమ చేతి వైపు ఉండేది ఉత్తరం, కుడి చేతి వైపు ఉండేది దక్షిణం అని చెప్పేవారు. అట్లా గుర్తు పెట్టుకునేవారు. ఇప్పుడు దక్షిణ అంటే కుడి భుజం. దేవుని దక్షిణ హస్తం మనలను ఆదుకొనును గాక. డాడీ, నాకు నీ దక్షిణ హస్తం, నీ బాహువు, నీ దక్షిణ హస్తం నన్ను ఆదుకుంటుంది. మంచిదే, నీవు ఆల్రెడీ నన్ను ఆదుకునే నీ కుడి వైపునే ఉంచావు, నీ దక్షిణ వైపునే ఉంచావు. చాలా సంతోషం డాడీ. ఇంకేం కావాలి నాకు? నాకు నీ దీవెనంటే చాలు. నీ దక్షిణ హస్తం నాకు ఆల్రెడీ భూమిని ఇచ్చావు. భూమి అంటే పొలం. పొలం లోకానికి కూడా సాదృశ్యం అండి. దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం, అంతరంగానికి కూడా సాదృశ్యం. మన హృదయాంతరంగం ఒక పొలం లాంటిది. ఈ పొలాన్ని శుభ్రంగా దున్ని మంచి విత్తనాలు వేస్తే మంచి పంట పడుతుంది. ఈ పొలాన్ని దున్నకుండా గచ్చ పొదలు గాని ముళ్ళ దుప్పలు గాని అవన్నీ ఉన్న అలాగే వదిలేసాం అనుకో, ఇది బీడి పారిపోద్ది, అడవిలాగా మారిపోద్ది. ఇంకా అడవిలోకి వెళ్తే ఏ దారిని పోయామో ఏ దారిని రావాలో కూడా తెలియదు. అలాంటి గందరగోళపు జీవితంగా మారిపోద్ది. ఇది కూడా ఒక భూమి. పొలం అన్నాం, లోకం అన్నాం కదా. లోకం అంటే మనకు కనబడుతున్న ఈ ప్రకృతి అంతా లోకమే. ఈ లోకంలో ప్రజలున్నారు. ఈ ప్రజలందరికీ దేవుని మీద ప్రేమ కలిగించేటట్లుగా వారందరి బాధ్యత మనం పొంది వారిని సువార్తను వారికి వెదజల్లి సువార్త చెప్పి క్రీస్తు ప్రేమను వారికి పంచి లోకంలో ఉన్న వారందరినీ దేవుని దగ్గరకు నడిపించే వ్యవసాయం మనం చేయాలి. అది వ్యవసాయం. ఈ పొలంలో మనం చేయాల్సిన వ్యవసాయం ఏంటి? లోకంలో రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరినీ ప్రభు ప్రేమకు వారసులుగా మార్చి మంచి వాక్యపు విత్తనాలు వారికి చల్లి వారిని దేవుని తట్టు నడిపించడమే వ్యవసాయం. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. నువ్వు కూడా కుమారుడివేగా. నీ తండ్రి వ్యవసాయకుడు అయితే నువ్వేమవ్వాలి? వ్యవసాయం చేస్తావు. మీ నాన్నగారు వ్యవసాయం చేస్తే నువ్వేం చేయాలి? అంట్లు కలుగుతావా? వ్యవసాయం వంశపారంపర్యంగా ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళు ఏ రకంగానైనా ఉద్యోగం ఇప్పించుకోవాలని చూస్తారు. సేవ చేసేవారు ఏ రకంగానైనా సేవకులను చేయాలి పిల్లలని ఆశపడతా ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళని ఏ రకంగానైనా వ్యాపారస్తులుగా బాగా నా బిడ్డను పెంచాలని ప్రయత్నం చేస్తారు. అలాగే అధికారం చేసేవారు, పదవులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ
మంత్రులు గాని వీళ్ళందరూ ఏం ఆలోచిస్తారు? మేము పదవుల్లో ఉన్న మా పిల్లలు కూడా అంటే వ్యవసాయం చేస్తున్నాడు మన తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని. అద్దుగా నీ తండ్రి ఏం చేస్తాడు? వ్యవసాయం. నువ్వు కూడా వ్యవసాయం చేయి. మనం ఏం వ్యవసాయం చేయాలి? లోకంలో దేవుని ప్రేమను వాక్యపు విత్తనాల వలె చల్లి, ప్రేమ ఎరుగని వారికి, వాక్యం తెలియని వారికి వాక్యాన్ని బోధించి వారిని ఏ విధము చేతనైనా దేవుని తట్టు త్రిప్పి దేవుని సన్నిధికి నడిపించే వ్యవసాయం మనం చేయాలి. పాడైన బ్రతుకుల్ని బాగుపరిచే వ్యవసాయం, కరుడు గచ్చిన హృదయాలను ఫలభరితమైన హృదయాలుగా మార్చే వ్యవసాయం మనం చేయాలి. దక్షిణ భూమి ఇచ్చావు డాడీ, ఎందుకు? వ్యవసాయం చేయడానికి. దక్షిణ భూమి ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ దక్షిణ వైపు గాలి వీచిందనుకో ఎలా ఉంటది? దక్షిణ వైపు నుంచి గాలి వచ్చిందనుకో చల్లగా ఉంటుందా? చదివించిన దక్షిణ వైపు గాలి ఎలా ఉంటుంది? యోబు గ్రంథంలో దక్షిణ భూమిని గురించి యోబు గ్రంథం చూడండి, 37వ అధ్యాయం 17వ వచనం. దక్షిణపు గాలి ఒకవేళ వీచింది అనుకో, ఉబ్బవేస్తుంది. ఏం వేస్తుంది? ఉబ్బ అంటే ఒక్క తీస్తుంది. గాలి వెచ్చటి గాలి, వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చటి గాలి ఒక రకంగా చెప్పాలంటే శోధన గాలేమో, బాధల గాలేమో, బలహీనతల గాలేమో. వినో, దక్షిణ హస్తం యేసు ప్రభువే అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ వైపు నుంచి శోధనలు కూడా వస్తాయి. వస్తే శోధించబడిన మీదట నీవు సువర్ణానివే, కానీ శుద్ధ సువర్ణంగా మార్చబడతా. బంగారం లాంటి బిడ్డవే. శోధన వస్తే ఆ బంగారానికి మరింత విలువ పెరుగుతుంది. అగ్నిలో పుటం వేసిన బంగారం ఎంత కాంతిగా ఉంటదండి. దానికి ఉన్న మురికి, డస్ట్ అదంతా తొలగిపోయి తలతలలాడే బంగారం తయారవుతుంది. పుటం వేయబడకపోతే మురికి, కాంతిహీనంగా ఉంటుంది, వాల్యుబుల్ గా ఉండదు, అంత ఖరీదుగా కనపడదు, అంత విలువగా కనపడదు. బంగారమే నువ్వు దక్షిణపు గాలి వీస్తే కాస్త శాఖ తగిలితే, దక్షిణపు శాఖ తగిలితే ఈ సువర్ణం శుద్ధ సువర్ణం అవుతుంది. మెరుపు పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, ఖరీదు పెరుగుతుంది. దానివల్ల నీకు ఘనత పెరుగుతుంది. రైతలా ఇప్పుడు దక్షిణ భూమి నాకు ఇచ్చావు. ఇంకొక మాట అది, ఇంకేం కావాలి తల్లి? దక్షిణ భూమి ఇచ్చానన్నావు, ఇంకేం కావాలి? నీటి మడుగులు కూడా కావాలి. ఏం కావాలి? నీళ్లు. ఏ మడుగులు కావాలి? నీటి మడుగులు. నీటి మడుగులు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నట్టుంది. నీటి మడుగులు దేనికి సాదృశ్యమా? ఒకసారి చూడండి, సంఖ్యాకాండం కానీ ద్వితీయోపదేశ కాండం కానీ. ఒక మాట, ద్వితీయోపదేశ కాండము దేవుని వాక్యము ఏమై ఉన్నదో 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురుస్తుంది, నా వాక్యము మంచులాగా ఉంటుంది, లేతగడ్డి మీద పడుతున్న చినుకులాగా ఉంటుంది, పచ్చిక మీద కురుస్తున్న వర్షంలాగా ఉంటుంది. నీళ్లు వర్షానికి కూడా సాదృశ్యం, మంచు కూడా సాదృశ్యం. ఆ మంచు, ఆ వర్షం దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది?
నాకు నీటి మడులు కావాలి, వాక్యపు ఓటలు కావాలి, వాక్యం నిల్వ చేసుకునే ప్లేస్ కావాలి, వాక్యం దాచుకోవాలి, వాక్యాన్ని మనం పదిలపరుచుకోవాలి. యవనస్తులు దేనితో నడక శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యాన్ని బట్టి, దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టి. 119వ కీర్తన 11వ వచనంలో లేదా 9వ వచనంలో 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయం అనే ఓట, ఒక గుంట, ఒక నుయ్యి, ఒక బావిలో ఏముండాలి? నీ వాక్యము ఉంచుకుంటాను. అప్పుడు నేను పాపము. గుంటలో లేదా కుంటలో వాక్యం ఉంటే పాపం చేయలేము. ఆ కుంటలో చెత్త చెదారం, డస్ట్, మురికి, గందరగోళం ఉంటే ఏం చేసినా పెద్ద పట్టించుకోరు. అక్కడ ఏ చెత్త పోసినా పట్టించుకోరు. చూడండి, చేపల చెరువు చుట్టూ శుభ్రంగా ఉంటది అంటుదా. అక్కడ తీసుకెళ్ళి ఏదన్నా చెత్త కవర్లో బట్టి ఇసిరేస్తే ఊరుకుంటారా? కరెంటు పెడతారు. ఆ ఏరియాలో చెత్త చెదారం వేసే వాళ్ళకి కరెంటు పెడతారు. టుపుక్కలు బయలుపోతాం. అంటే అక్కడ మనం రోత చేయడానికి వీళ్ళు శుభ్రంగా ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే దీవించబడతాం. దేవుని ఎదుట పాపం చేయకుండా పరిశుద్ధంగా నీవు కాపాడుకోగలుగుతాం. అందుకే ఆమె కోరుకుంది, నీ వాక్యం కావాలి, నీటి ఓటలు కావాలి. ఆ ఓటలు, నీటి మడుగులు నాకుంటే నేను ఎల్లప్పుడూ ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించగలుగుతాను అంది. ఆడపిల్లలు మరి ఏం కోరుకుంటారు? అక్సాలాగా దీవెన కోరుకోండి. ఇంకా రెండవది ఏం కోరుకుంది? నీటి మడులు కోరుకుంది. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఏమి ఇచ్చాడు? దక్షిణ భూమి ఇచ్చాడు. ఆమె కోరుకున్న కోరికలను బట్టి ఇంకా ఏం చేశాడో చూడండి. కాలేబు అంటే వాళ్ళ నాన్న ఆమెకు మెరక మడులు ఇచ్చాడు, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు. ఓ లోతైన జలలు ఇచ్చాడు, ఉన్నతమైన జలలు ఇచ్చాడు. ఊహించిన దానికంటే ఉన్నతంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజలా, అడిగిన వాటి కంటే, మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు నీకు చేస్తాడు. అడిగిన తోడనే మెరకమడులు శాంక్షన్ చేశాడు, పల్లపు మడులు కూడా శాంక్షన్ చేశాడు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు సమృద్ధిగా నీటిని వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా నీకు నీరు అందుబాటులో ఉండటానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. చూడండి, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు నీళ్ల కొరకే గొడవలు, నీటి గొడవలు ఎక్కువగా. మనకు కూడా నీళ్ల గొడవలు ఉన్నాయి. తెలంగాణకి మనకి నీటి గొడవలు ఉన్నాయి. ఆ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక కొంత హైట్ తగ్గిస్తానని ఈయన అన్నట్టు, ఆయన తగ్గించమని రికమెండేషన్ చేసినట్టు, ఎవరు తగ్గించడానికని అపోజిషన్స్ అన్నట్టు ఈ గొడవలన్నీ ఉన్నాయా లేవా? అంటే నీటి గొడవలు ఎక్కువ. నీళ్లు సమృద్ధిగా ఉంటే ఇక్కడ జీవరాశులు, మనుషులు చక్కగా హ్యాపీగా ఉంటారు. ఆమె కోరుకుంది నీటి మడులు. నీటి మడులు అంటే రియల్ గా దేవుని వాక్యం అయ్యింది. ప్రైజలా, అవి అన్ని చోట్ల ఉన్నతంగా ఉన్నా దేవుని వాక్యం నిన్ను పెంచాలి. లోయెస్ట్ గా ఉన్నా అంటే దిగువ భూమిలో ఉన్నా అక్కడ దేవుని వాక్యం నిన్ను ఆదుకోవాలి. మెరక మడులు నీకుండాలి, పల్లపు మడులు నీకుండాలి. అందుకే నువ్వు అడిగింది నీటి మడులే కదా, నీకు అన్ని మడులు నేను ఓకే శాంక్షన్ చేశానని అక్సా కోరికలు దేవుడు వాళ్ళ తండ్రి గారు తీర్చేశాడు. ప్రైజలా, మనం కూడా దేవుని దగ్గరకు వచ్చాం. మన పరమ తండ్రి ఈయన. మన తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. మనం కూడా పొలం తీసుకుందాం, కొంత పొలాన్ని తీసుకుందాం. ప్రభా, ఈ ఏరియాలో నువ్వు వ్యవసాయం చేసే తండ్రి కనుక నేను నీ బిడ్డగా వ్యవసాయం చేస్తాను. నేను నశించిపోతున్న ఆత్మలను, వారి హృదయాంతరంగాల్లో ఉన్న
ఆ రాళ్లను రప్పలను ముళ్ళ తుప్పలను ఏరేసి ఆ బీడు భూములు దున్ని వ్యవసాయం చేసి నీ కొరకు మంచి పంట పండే బిడ్డలుగా మారుస్తానయ్యా అని కొంత భూమిని నువ్వు దత్తతగా తీసుకో. అక్సాలాగా కొంత ఏరియాని ఎన్నుకో, ఆ ఏరియా కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రాంతం రక్షణ పొందాలని వారి కొరకు కన్నీరు విడు, ఏర్పాటు చేసుకో. అక్సాలాగా దీవెన దయచేయమని అడుగు. దేవుడు సమస్తములో నిన్ను దీవిస్తాడు. దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో నీవు దీవెనకరమైన బిడ్డగా కనబడతావు. దేవుని వాక్యం నిన్ను ఆ దిశగా ఆశీర్వదించును గాక. దయచేసి